హలో ఎవ్రీవాన్! ఈరోజు వీడియోలో మీకు నేను చాలా రుచిగా ఉండే వెజిటబుల్ పులావ్ ప్రెషర్ కుక్కర్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యారనుకోండి, రైస్ విడివిడిగా పొడి పొడిలాడుతూ వస్తుందనమాట. అడుగు అస్సలంటదు. చాలా రుచిగా ఉంటుంది. సో, వీడియోలోకి వచ్చేసేద్దామా? ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా బాస్మతి రైస్ తీసుకోవాలి. నేను 2 గ్లాసులతో బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి పెట్టుకోండి. కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. మనం కుక్కర్‌లో చేస్తున్నాం కాబట్టి 15 నిమిషాలండి. నార్మల్‌గా మీరు కడాయిలో చేసుకుంటే బాస్మతి రైస్ అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేనిక్కడ కాలీఫ్లవర్ పెద్దగా కట్ చేసుకున్నాను. అలాగే బీన్స్ కూడా పెద్దగా, క్యారెట్ కూడా మీరు చూస్తున్నారు కదా! పెద్ద ముక్కలే. పచ్చిమిరపకాయలు ఒక 7, 8 తీసుకోండి. ఉల్లిపాయ కూడా ఒకటి మీడియం సైజు సన్నంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ పీస్ ఉంటుంది కదా! మటర్ అంటారు. నేనిక్కడ ఫ్రోజన్ మటర్ తీసుకున్నానండి. ఒక పావు కప్ అంత తీసుకుంటే సరిపోతుందనమాట. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆలూను కూడా అంటే బంగాళదుంపలు కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోను కూడా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను వాటర్ ప్లేస్‌లోని కొబ్బరి పాలు యూజ్ చేశానండి. కొబ్బరి పాలతో పులావ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి పాలంటే ఏమీ లేదండి. పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని, వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని వడపోసుకోవాలనమాట. అంతేనండి కొబ్బరి పాలు రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఒక పెద్ద కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్‌లోని ఒక 4, 5 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ సాజీరా, 2, 3 బిర్యానీ ఆకులు, అలాగే గరం మసాలాలు వేసుకోవాలి. నేనిక్కడ దాల్చిని, యాలకులు, లవంగీలు, మరాఠీ మొగ్గ, జావిత్రి వేసుకున్నాను. మీకు బిర్యానీ మసాలాలు ఏవేవి ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక్క 10-20 సెకండ్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాకే మీరు ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు జీడిపప్పు వేసుకోవాలి. మీకు ఎంత నచ్చితే అంత జీడిపప్పు వేసుకోవాలండి. ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు. నేను పిడికెడు వేసుకున్నాను. జీడిపప్పు, ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేసింది కదా! ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్‌ని లో చేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోవాలన్నమాట. తర్వాతే మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ మనం ఎన్ని వెజిటబుల్స్ తీసుకున్నామో అన్నీ యాడ్ చేసేసుకోవచ్చనమాట. మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ వేయాలనుకున్నప్పుడు లాస్ట్‌లో వేయండి. ఇలా అన్ని వెజిటబుల్స్ వేసిన తర్వాత ఒక్క 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ గరం మసాలా అయినా, బిర్యానీ మసాలా అయినా వేసుకోండి. 1 ఆర్ 2 టీ స్పూన్ వేసుకోవచ్చు. మీకు కొంచెం మసాలా ఎక్కువగా కావాలనుకుంటే. మసాలా వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. టోటల్‌గా 3-4 నిమిషాల పాటండి. అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా. పుదీనా, కొత్తిమీర వేశాక ఒక అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత మీరు మనం కొబ్బరి పాలు రెడీగా ఉంచుకున్నాం కదా! కొబ్బరి పాలు 3 గ్లాసులు వేసుకోవాలి. మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులనమాట. అంటే ఒక కప్పు రైస్‌కి కప్పున్నర వాటర్ వేసుకోవాలి. అది లెక్కండి. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం టమాటా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా! ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కొబ్బరి పాలు ఉడికిన తర్వాతే మీరు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా! బాస్మతి రైస్ అదంతా వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా వెజిటబుల్స్‌లోని ఈ రైస్ అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో ఒక్క విజిలు, ఇంకొక విజిలేమో మీడియం ఫ్లేమ్‌లో. టోటల్ 2 విజిల్స్ అండి. హై ఫ్లేమ్‌లో ఒకటి, మీడియం ఫ్లేమ్‌లో ఒకటి. అంతే 2 విజిల్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి ఎంత విడివిడిగుందో. కొబ్బరి పాలు వేసినా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఈ వెజిటబుల్ పులావ్ ట్రై చేసి చూడండి. మీరే అంటారు సూపర్‌గా ఉందని. సో, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు గదా! ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.